హలో హాయ్ ఎవ్రీవన్. పేపర్ 2 సోషల్ రాసే వాళ్ళకి ఈ వీడియో. మనం సోషల్ మనకు సిలబస్ పేపర్ ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. సిలబస్ చూడండి. ఫస్ట్ సిలబస్లో ఏమేం టాపిక్స్ ఇచ్చిర్రు, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సివిక్స్, ఇలా ప్రతి టాపిక్ మనకు సిలబస్లో క్లియర్గా ఉందన్నమాట. మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునైనా సరే సిలబస్ పేపర్ తీసుకొని ఫస్ట్ మనం సిలబస్లో ఏముంది అర్థం చేసుకున్న తర్వాత 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్ మెయిన్ సిలబస్లో మనకు మెన్షన్ చేసిరు. ఓన్లీ స్కూల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఇంటర్ వరకు లింక్ టాపిక్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చూసుకోవాలని చెప్పి ఉందన్నమాట. నేను ఇంకా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని స్కూల్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నాను అనమాట. మనకి ఇప్పుడు ఈ ఇయర్ అయితే పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి ఒక ఇయర్కే, అంటే 7th 2 బుక్స్, 8th 2 బుక్స్, అంటే ఇందులో ఎట్లుంటుంది అంటే ఒక సైడ్ ఇంగ్లీష్లో, ఒక సైడ్ తెలుగులో ఉంటుందన్నమాట. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా క్లియర్గా మనకి 2 లాంగ్వేజెస్లో ఈసారి బుక్స్ అయితే ఇలా ఉన్నాయి. ఇవి లాస్ట్ ఇయర్ నుంచే ఉన్నాయి ఇలా బుక్స్. ఇంకా మనం మెథడ్కి వస్తే బీఈడి మెథడ్ బుక్, సాంఘిక శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం ఉంటుంది కదా, మనం బీఈడి చేసిన ప్రతి ఒక్కరి దగ్గర ఈ బుక్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ బుక్ కంటెంట్ మనం డైరెక్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేయకుండా సిలబస్లో ఇది మెథడ్ సిలబస్ కూడా ఒకసారి చూసుకోవాలి. చూసుకొని టాపిక్ వైజ్గా చదువుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎస్ఎన్డెస్లో నేను ఇలా తీసుకున్నాను అనమాట. ఇందులో కూడా టాపిక్ వైజ్గా చాలా బాగుంది ఈ బుక్. అంటే నేను తీసుకున్నా కాబట్టి నేను చూసిన తర్వాతనే మీకు చెప్తున్నా. ఇంకా టాపిక్ ఫస్ట్ యూనిట్ అయిపోయిన తర్వాత మంచిగా బిట్స్ ఇచ్చారనమాట. ఆ బిట్స్ ప్రాక్టీస్ కోసం నేను మెయిన్గా ఈ బుక్ తీసుకున్నాను. తర్వాత సెకండ్ యూనిట్, దాని తర్వాత ప్రాక్టీస్ బిట్స్, అలా ఉంటుంది అనమాట. ఈ వీడియోని అందరు చూడండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. పేపర్ 2 సోషల్ రాసే వాళ్ళు షేర్ చేయండి. అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.